టు ఎన్టీవీ. చందమామ కథలతో మొదలుపెట్టి ఊహలు గుసగుసలాడేతో మనతో గుసగుసలు చెప్పి ఇప్పుడు ఒక మనసుతో మన ముందుకు వస్తున్న నాగశౌర్య ఈరోజు మన కాఫీసన్ మూవీస్లో మనతో పాటు ఉన్నారు. ఆయనతో చిట్చాట్ చేద్దాం రండి. హాయ్. హలో. హాయ్ అండి. ఎలా ఉన్నారు? సూపర్. ఓకే. ఒక మనసు అలా షూటింగ్ అయిపోయి మొత్తంగానికి ఇప్పుడు బిజీ స్కెడ్యూల్స్ అన్నీ కాస్త పక్కన పెట్టేసి ప్రమోషన్స్లో బిజీగా ఉండొచ్చు. ఏం చెప్తారు ఒక మనసు గురించి? ఒక మనసు గురించి అంటే వీఆర్ డన్ అండి. అంటే మూవీ అయిపోయింది, మూవీ చేసాం, ఇంకా డబ్బింగ్ అయిపోయింది, సెన్సార్ రిపోర్ట్ అయిపోయింది. అండ్ సెన్సార్ రిపోర్ట్ చాలా మంచి రిపోర్ట్ ఇచ్చారు. ఇలాంటి మూవీ చూసి చాలా రోజులైంది. అండ్ ఫస్ట్ సక్సెస్ ఏంటంటే ఒక్క సింగిల్ కట్ కూడా లేదు. సెన్సార్ రిపోర్ట్లో మామూలు కట్స్ ఉంటాయి, నాట్ ఈవెన్ సింగిల్ కట్. అండ్ చూసి అలా ఎంతసేపు మెచ్చుకున్నారు డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ. హోప్ ఫస్ట్ ప్రేక్షకులకి అంత బాగా నచ్చిందంటే డెఫినెట్లీ మేము సక్సెస్ అవుతాం. సో నిహారిక కూడా ఫస్ట్ ఫిలిం, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ ఇద్దరికి? అంటే ఫస్ట్ నేను యాక్చువల్లీ అనుకున్నాను తను మెగా ఫ్యామిలీ నుంచి వస్తుంది కదా, సో యాక్టింగ్ గురించి బాగా అనుభవం ఉంటుంది, సో అది ఇది అనుకున్నాను. ఎంతైనా ఫస్ట్ మూవీ కదా, కొంచెం బెరుకుంటుంది. సో మనకి దిస్ ఇస్ మై 9th మూవీ, సో ఐ సెడ్ లైక్ ఓకే ఐ కెన్ డూ ఇట్ అనుకున్నాను. బట్ ఫస్ట్ డే షూట్ చేస్తున్నప్పుడు టక్క 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 డైలాగులు చెప్పేసి యాక్ట్ చేసింది. నాకు అసలు అర్థం కాలేదు ఇంత బాగా చేస్తుందా అని చెప్పి. బికాజ్ ఐ థాట్ నేను డి జూనియర్స్ గప్చుప్ చూసినప్పుడు షీస్ లౌడ్ అండ్ షీస్ గట్టి గట్టిగా మాట్లాడడం. సో ఐ థాట్ ఈ క్యారెక్టర్ అలాంటిది కాదనమాట. సో హౌ విల్ సెట్ నిహార్కి ఎలా సెట్ అవుద్ది నాకు ఒక క్యూరియాసిటీ ఉండేది. లైక్ దాని తర్వాత ఆల్ ఆఫ్ సడన్ నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏంటి ఏది నిజం, అది నిజమా ఇది నిజం నాకు అర్థం కాలేదు అనమాట. సో అసలు ఒకసారి నిహారిగా సో ఏది నిజం అని అడిగారు. అంటే ఆబ్వియస్లీ శౌర్య దిస్ ఈజ్ ట్రూ, దట్ ఈస్ ఆల్ ఫేక్. ఎవరైనా మనుషులు అంత గట్టిగా అరుస్తారా? ఓన్లీ బికాస్ ఆఫ్ మైక్స్ ఉంటాయి కాబట్టి అంత గట్టిగా. ఓకే దట్స్ ఓకే. అంత ఎక్స్పీరియన్స్ ఎలా వచ్చిందని అడిగాను. అడిగితే తను చెప్పింది ఇక్కడ 2 కెమెరాస్ మీకు ఉంటాయి, అక్కడ నాకు 11 కెమెరాస్ ఉంటాయి. జిమ్మి జిప్పి 2-3 ఉంటాయి. సో ఇంకా అలవాటు అయిపోయి ఉంటుంది. సో అంతే. సో అంటే అమ్మాయికి ఫస్ట్ మూవీ అయినప్పుడు కొన్ని టేక్స్ పడుతూ ఉంటాయి, కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలంటే ఒక్కోసారి హెల్ప్ కావాల్సి వస్తూ ఉంటాయి. అలా ఏమైనా హెల్ప్ చేశారా మీరు మూవీలో? నాకు తెలిసినంత వరకు నేను హెల్ప్ చేయలేదండి. నాకే ఇంకా ఇన్ఫాక్ట్ చెప్పని హెల్ప్ చేసింది. బికాజ్ నాకు డైలాగ్స్ అంత గబాలను గుర్తుంటాను. నాకు డైలాగ్స్ టేక్ వెళ్ళే ముందు చూసుకుని చేసేస్తూ ఉంటాను. అండ్ షీస్ ఇంటూ క్యారెక్టర్ లైక్ ఎనీథింగ్ అనమాట. సో నా డైలాగ్స్, పక్కన డైలాగ్స్, తన డైలాగ్స్, స్క్రిప్ట్ పేపర్ మొత్తం తన బ్రెయిన్లో చేసుకుంది. సో దట్స్ ఆల్సమ్ అంది. నాకు అప్పుడు అనిపించింది యాంకరింగ్ చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఓహుల్ గుసగుసలాడే సినిమాలో నేను యాంకర్గా యాక్ట్ చేశాను. చాలా కష్టం, అది ఎంత కష్టం నాకు తెలుసు. సో యాజ్ అన్ యాంకర్గా ఉన్న నిహారిక యాక్టర్స్గా మారుతుంటే షీస్ సో ఈజీ అనమాట జాబ్ అనేది. సో ఐ థింక్ ఇలా ఆడేసుకుందండి. సో మొత్తానికి ఇద్దరికి కలిసి ఒక లొకేషన్లో బాగా ఫన్నీ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా చేస్తూ ఉన్నప్పుడు? ఫన్నీ నో అండి, ఫన్నీ ఇన్సిడెంట్స్ అయితే నేను మామూలుగా గట్టి గట్టిగా అవుతాను. అండ్ ఫన్నీ ఇన్సిడెంట్స్ అంటే ఏం లేవండి, అంత ఫన్నీ అయితే అసలు ఏం లేవా? హెల్దీ అట్మాస్ఫియర్ ఉండేదా? ఎలా ఉండేదా? ఎలా గడిచిపోయేది ఆ రోజు మొత్తం? మీకు మార్నింగ్ షూటింగ్ వచ్చి ఈవినింగ్ వరకు వర్క్ మూడ్లోనే ఉండేవారా, లేదంటే జనరల్గా? యాజ్ యూజువల్ అన్ని మూవీస్లోనే బేసిక్లీ నేను ఎక్కువ జోవియల్గా ఉంటాను. సెట్లో కొంచెం కెమెరా పక్కన నుంచి నేను ఫోకస్ చేయడం, నేను ఆన్ నొక్కడం, సో ఇలా చేస్తూ ఉంటాను అనమాట. నా షాట్ లేనప్పుడల్లా నేనే కెమెరా హ్యాండిల్ చేస్తూ ఉంటాను. సో నాకు అది ఇష్టం బేసిక్లీ. సో అన్ని మూవీస్లోనే ఈ మూవీ కూడా. అండ్ అలాంటి చేసినప్పుడు కెమెరామెన్ ఎక్కువ సీరియస్ అవ్వకుండా నా మీద ప్రేమగా చూసుకున్నారు అందరూ. ఓకే. సో అంటే మూవీకి రాగానే ఫస్ట్ మీకు ఇందులో ఫస్ట్ షాట్ తీయగానే ఏమనిపించింది? తనతో ఫస్ట్ షాట్ తీయగానే చూసుకున్నప్పుడు, ప్రివ్యూ చూసినప్పుడు? మేము అనుకుంది, నేను ఏది స్టోరీ చెప్పినప్పుడు నాకు ఒక విజువలేషన్ ఉంటుంది. ఆ విజువలేషన్కి ఎటువంటి తక్కువ చాలా ఎక్కువగానే ఉంది సినిమా అని ఫస్ట్ షాట్ నాకు అర్థమైంది. సో డామ్ షూర్ ఇట్ ఈస్ గోనా బి బిగ్ బ్రేక్ ఫర్ మై లైఫ్ అనుకున్నాను నేను. డైరెక్టర్ అతని గురించి ఏం చెప్తారు మీరు? ఇట్స్ క్వైట్ సింపుల్ అండి. సింపుల్ అండ్ ఇట్స్ లైక్ నార్మల్ గాయలా ఉంటారు, బట్ ఇట్స్ టూ ఇంటెలిజెంట్. సో మూవీ అయిపోయాక, మూవీ తీయకముందు మీకు స్టోరీ చెప్పినప్పుడు ఉన్న ఫీలింగ్స్ ఏంటి? అయిపోయాక ఇప్పుడు ఏం చెప్పారు లాస్ట్ మూమెంట్లో? ఎవరండి? మీ డైరెక్టర్. అంటే ఆయన అనుకున్నట్టుగా వచ్చింది, మనకి హోప్ ఉంది ఇది అని చెప్పేసి ఏమైనా దాని గురించి మాట్లాడారు? నో అండి, మేము యాక్చువల్లీ సినిమా గురించి ఎప్పుడు మేము డిస్కస్ చేసుకోలేదండి. లైక్
అంటే సినిమా తీస్తానని చెప్పి ఈ సీన్ ఏంటి అని డిస్కస్ చేయడమే తప్ప ఆ మూడేంటి సార్ ప్రీవియస్ సీన్లో మూడేంటి దీని తర్వాత మూడేంటి అని నేను నిహార్కి ఇద్దరు ఇన్వాల్వ్ అయ్యి డైరెక్టర్ కనుక్కుని అప్రోచ్ అయ్యి అలా చేసాం తప్ప దాని తర్వాత సినిమా అయిపోయిన తర్వాత నుంచి ఇప్పుడు పెద్ద మాటలు లేవండి. సో యాజ్ యూజువల్ డబ్బింగ్లో బిజీ ఉన్నా దాని వేరే సినిమా షూటింగ్లో. సో హీఈస్ బిజీ విత్ అదర్ వర్క్ అండ్ సెన్సార్. సో ఆయన చాలా పనులు ఉంటాయి. సో యాజ్ యూజువల్ ఇంకంతే. ఓకే, నార్మల్ గానే మీరు చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తూ ఉంటారు. ఏదో అంటుంటారు, అది ఎంతవరకు నిజం నాకు తెలియదు. అంటే మీరు మిర్రర్ ముందు నిలబడినప్పుడు మీకు తెలియదు అనమాట? లేదండి, హ్యాండ్సమ్నెస్ అంటే ఉన్న ఫేస్లోనే కాదు మనసులో నుంచి రావాలి. సో ఐ డోంట్ థింక్ సో అది ఎవరికి కనిపించదు అప్పుడే. ఓకే, సో మీ కాస్ట్యూమ్స్ కావచ్చు, మీ వే ఆఫ్ డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, మీరే దానికి తగ్గట్టుగా టేక్ కేర్ ఆ షూట్ టైంలో పర్ఫెక్ట్గా ఉండాలని చెప్పేసి మీరే దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారా, లేదంటే మీ డిజైనర్స్ చూస్ చేసినవి మీరు తీసుకుంటారా? ఎస్పెషల్లీ ఇప్పుడు ఒక నాకు డిజైనర్ లేరండి. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ డిజైనర్ అనేది. బికాజ్ వాళ్ళు ఎంతసేపటికి థర్డ్ పర్సన్గా ఆలోచిస్తారు. సో ఫ్యాషన్గా ఉండడం నాకు నచ్చదండి. నాకు అంత ఫ్యాషన్ ఉంటే నాకు నచ్చదు. నాకు కొంచెం జిగేలు అనిపించి నేను వేసుకోలేను బేసిక్లీ. కానీ స్టే అనమాట, నడవలేను, ఇంకా అన్ఈజీగా ఉంటుంది, ఎవరో వచ్చి పట్టుకున్నట్టు ఉంటుంది నాకు. సో అండ్ రామరాజు గారు స్టోరీ వినడానికి వెళ్ళినప్పుడు నేను సార్ వాట్ అబౌట్ కాస్ట్యూమ్స్ సార్, నాకు విజువల్ నాకు అనిపించింది మీరు చెప్పినప్పుడు స్టోరీ, డైలాగ్స్ మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి, కాస్ట్యూమ్స్ మీద చాలా తక్కువ ఉండాలి. వేసుకున్నాడు కాబట్టి లైక్ చూస్తే గమనిస్తే బాగుంది అనిపించాలి, కానీ కాస్ట్యూమ్ డామినేట్ చేయకూడదు. యాక్చువల్ నేను బయట కూడా అలాగే ఉంటాను. సో అదే సార్ యువర్ చాయిస్ శౌర్య అంటే, సార్ నాకు ఆల్ టైప్ ఆఫ్ కలర్స్ క్లాత్ తీసుకోండి, సో నా షర్ట్ ఇస్తాను మెజర్మెంట్కి, సో కుట్టించేయండి సార్ నాకు, దట్ ఈస్ ఫైన్ సార్, లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఐ థింక్ ఒక మనసు కాస్ట్యూమ్స్ మొత్తం నాకు అన్ని ఛార్జ్ వచ్చి లైక్ 1 lakh 1.5 lakh అయిపోయింది. ఇట్స్ టూ డ్యామ్ చీప్ అనమాట. సో ది బెస్ట్ అవుట్పుట్ అంటే నాకు అంటే పల్లెటూరులో తీస్తున్నప్పుడు ఒక పొలిటీషియన్ క్యారెక్టర్, సో దానికంటే ఇంకేం కావాలండి. సో వెన్ యూఆర్ ఇన్ క్యారెక్టర్ అలా కావాలి. మనం ఏదైనా రిచ్గా చేస్తున్నప్పుడు దానికి కావాలి. సో ఎక్కడ ఖర్చు పెట్టాలో తెలియాలి, ఎక్కడ తగ్గించాలో తెలియాలి. సో ప్రొడ్యూసర్ హెల్ప్ అవ్వాలి కదండి. ఓకే, సో ప్రొడ్యూసర్ ని దృష్టిలో పెట్టుకుని కూడా మీరు మూవీస్ లో ఖర్చులకి చూస్తూ గడిపేస్తున్నారు అనమాట. అంటే ఏం లేదండి, బేసిక్లీ వాళ్ళన్నా లేకపోతే మాకు వాల్యూ లేదు. సో వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత మాది, మమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత కూడా వాళ్ళదే. సో చాలామంది చెప్తుంటారు నా దగ్గర 10 మంది అసిస్టెంట్లు ఉన్నారని చెప్పి ఎవరో రూమర్ వచ్చింది. 10 మంది అసిస్టెంట్లు ఎందుకో నాకు అర్థం కాలేదు. మొన్న మీడియాలో రాస్తే 10 మంది అసిస్టెంట్లు అంటే ఇంటికి తింటే స్పూన్ పట్టుకున్నాడు ఒకడు, నడిస్తే తూడ్చేవాడు ఒకడు, అలా పెడితే ఇంకా 10 మంది అవరు బేసిక్లీ. సో నేను అది చూసుకుని నవ్వుకుంటూ ఉంటాను కొన్ని గాసిప్స్ వచ్చినప్పుడు. సో యా అండి. ఓకే, జనరల్గా హ్యాండ్సమ్గా ఉన్నారు, ఎవరైనా ప్రపోజ్ చేస్తున్నారా ఇప్పటి వరకు? అమ్మాయిలందరూ మీరంటే పడి చచ్చిపోతున్నారు. లేదు, మీరు అంటున్నారు ఏ ఇంటర్వ్యూకి మాట అంటున్నారు, కానీ నాకు నిజంగా అమ్మాయిలు బయట పడిచేట్లు కనిపించట్లేదు, కనిపించినా పట్టించుకోవట్లేదు. అసలు మీరు ఎప్పుడు బయటకు వెళ్తున్నారు? 9 సినిమాలు చేశారు, 2 సంవత్సరాల నుంచి బాగా బిజీగా ఉన్నారు. బయటకు ఎలా కదా వెళ్తే యూజువల్ బయటకు అసలు అసలు చిన్నప్పటి నుంచి కూడా బయటకు వెళ్ళను. ఇల్లు, నా కుక్కలు, నా గెస్ట్ హౌస్ అంత తప్పి అసలు బయటకు వెళ్ళలేను. నాకు తెలిసిన అప్లోడ్ బయటకు వెళ్ళినా ఎవడ అమ్మాయిలు కూడా పట్టించుకోరండి. అయ్యో, దట్స్ ట్రూ అండి, నిజం చేదుగానే ఉంటుంది. అంటే ఇదే మరి మీరు మిమ్మల్ని తీసుకుని ఒక రోజు నేను బయటకు వెళ్తాను, ఎంతమంది ప్రపోజ్ చేస్తారో చూద్దాం. ఎన్ని పెట్స్ ని పెంచుతున్నారు ఏంటి? నా దగ్గర ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నో 7 ఉన్నాయండి. ఓ 7 ఉన్నాయి. పెట్ లవర్ అన్నమాట. సో స్టోరీస్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎవరు మీకు హెల్ప్ చేస్తూ ఉంటారు? ఎవరు హెల్ప్ తీసుకోనండి, మీరుగా డిసైడ్ చేసుకుంటూ ఉంటారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇఫ్ ఇట్ ఈస్ సక్సెస్ అది నా వల్ల జరగాలి, ఇఫ్ ఇట్ ఈస్ ఫెయిల్యూర్ నా వల్ల జరగాలి. నేను ఈ లైఫ్లో వేరే వాళ్ళ మీద బ్లేమ్ చేయకూడదు. నువ్వు విన్నావు కదా, అప్పుడు నువ్వు సరిగ్గా చెప్పాలి కదా ఈ సినిమా ఫ్లాప్ అవుద్దని. నేను ఏ డెసిషన్ నేను తీసుకోవాలి. సో అది మా నాన్నగారు చెప్పారు, పడిపోయినా నీకు తెలియాలి ఎలా రావాలో, నీ లైఫ్ నువ్వే డిజైన్ చేసుకోవాలి. హెల్ప్ చేయడం ఉంటాను, పడిపోతే నేను హెల్ప్ చేయడం ఉంటాను, కానీ మళ్ళీ నువ్వు ఎప్పుడు పడిపోయినా నా వంకే చూస్తూ ఉంటే ఎప్పుడు చెప్తానని చెప్పి. సో నా కొడుకు అలా ఉండడం నాకు ఇష్టం లేదన్నారు. దట్స్ వన్ వర్డ్, నాకు లైఫ్ చేంజ్ అయింది. సో ఎప్పుడు నేను ఎవరు హెల్ప్ గురించి అడగను నేను, నెవర్. ఓకే, అండ్ కళ్యాణ వైభోగమే, కొన్ని ఊహలు గుసగుసలాడే, ఇలాంటి మూవీస్ అన్నీ చేసినప్పుడు వాటి నుంచి నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే ఈ 4 yearsలో మీరు గెయిన్ చేసిన ఎక్స్పీరియన్స్ ఏంటి ఇండస్ట్రీలో? సినిమాకి ఇది ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అండి. బేసిక్లీ నాకు ఊహలు గుసగుసలేటప్పుడు కూడా కెమెరా అంటే నాకు అంత భయం లేదండి. యూజువల్ ఫస్ట్ స్టార్టింగ్ పీరియడ్ అయినా సరే
నాకు అప్పుడు బాగా కసి ఉంది, చాలా బాగా చేయాలి జనాలు అంటే ఒక చిన్న భయం కూడా ఉండేది నాకు. అంటే నేను చేస్తున్న మూవీ, నేను చేస్తున్న సీన్, కామెడీ, డ్యాన్స్, సెంటిమెంట్, ఎమోషన్ జనాలకి అసలు నేను అర్థం అవుతుందా, నన్ను నచ్చుతానా, యాక్సెప్ట్ చేయగలుగుతారా, నేను బాధపడితే బాధపడగలరా, నేను నవ్విస్తే నవ్వగలరా. సో ఇది ఉంది. సో నాకు ఆ ఒక్క క్లారిటీ ఎప్పుడు వచ్చిందంటే ఊహలు గుర్తిస్తాడు సినిమా రిలీజ్ అయిన తర్వాత, నన్ను యాక్సెప్ట్ చేశారు అని ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ వచ్చింది. దాని తర్వాత నుంచి ఒక తెలియని కాన్ఫిడెన్స్ వస్తుందండి. జనాలు మనల్ని చూస్తున్నారని ఒక కాన్ఫిడెన్స్, తెలియని బలం ఇస్తుంది, కొన్ని 100 కోట్లు ఇచ్చినట్టు అది ఆ ధైర్యం. సో ఇట్స్ అప్పటి నుంచి లైక్ కేక్ వాక్ అండి. అది ఎంత కష్టమైన క్యారెక్టర్ అయినా ఇంకా కసి పెరుగుద్ది. ఎస్ ఇది చేస్తే ఇంకా జనాలు మనల్ని ఇంకా ఇష్టపడతారు, ఇంకా బాగా చేసావు అంటారు. సో ఆ కసి పెరిగింది. దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్ అండి, అంతే. రైట్. ఇక నెక్స్ట్ మూవీస్లో ఎలాంటి పాత్రలు రావాలని చెప్పేసి అనుకుంటున్నారు? అంటే ఇలాంటి పాత్రలు వస్తే నేను ఇంకా బాగా పర్ఫామ్ చేయగలుగుతానని చెప్పేసి అలా ఏమైనా ఉన్నాయా? విలన్గా చేద్దామని ఇప్పటి నుంచి ఉన్నాను నాకు. అంటే మరి నాకు అర్థం కాదు మొహం పెట్టుకుని ఎలా చేస్తాను అని. ఇంత హ్యాండ్సమ్ గా ఉండి విలనిజం ఎందుకు ఏముందని, అంటే నెగిటివ్ షేడ్స్ ఎందుకు తొందరగా అట్రాక్ట్ చేస్తారు? అలా ఏం లేదు, ఇట్స్ ఆల్ అబౌట్ యాక్టింగ్ అండి. ఇది మొత్తం ఇండస్ట్రీ మొత్తం ఒక యాక్టింగ్ స్టేజ్ అనమాట. అది మనం ఎంచుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో ఐఎమ్ నాట్ సో కాల్డ్ హీరో, ఐఎమ్ జస్ట్ అన్ యాక్టర్. సో యాక్టర్కి హీరోకి చాలా డిఫరెన్స్ ఉంది. సో యాక్టర్ సినిమా బాగుంటేనే జనాలు వెళ్తారు, హీరో సినిమా బాగోపోయినా జనాలు వెళ్తారు. దట్స్ కాల్ యాక్టర్. ఎన్నో సంవత్సరాలు కష్టపడితే హీరో అవుతాడు. సో నేను ఇప్పుడు యాక్టర్గా మారాను అనమాట. సో దీన్ని నిలబెట్టుకోవడానికి నేను చాలా సంవత్సరాలు కష్టపడాలి నేను. సో నాకు తెలిసినంత వరకు యాక్టర్గా ప్రూవ్ చేసుకోవాలంటే హీరోగా, విలన్గా, కమెడియన్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు చూడండి, ఇదివరకు రోజుల్లో కమెడియన్స్ అనేవాళ్ళు సెపరేట్గా ఉండేవాళ్ళు, హీరోలని సెపరేట్గా ఉండేవాళ్ళు. ఇప్పుడున్న జనాలు పెద్ద పెద్ద హీరోలు కూడా కామెడీ చాలా బాగా చేస్తున్నారు, ఇనిషియేట్ తీసుకుంటున్నారు, ఓన్లీ బికాస్ ఆఫ్ యాక్టింగ్ స్కోప్ని పెంచుకోవడానికి, జనాలు ఇంకా ఇంకా దగ్గర అవడానికి. సో ఐ థింక్ అన్నీ చేయాలి, అన్ని షేడ్స్ ఉంటాయండి. ఇప్పుడు హీరోలో కూడా అన్ని షేడ్స్ ఉంటాయి ప్రతి సినిమాలో కూడా నాకు తెలిసినంత వరకు. అమ్మాయిని ఏడిపిస్తే హీరోయిన్ కొడతాడు, తప్పే కదా కొట్టడం, అది విలనిజమే కదా. సో కొంచెం పాజిటివ్గా చూపిస్తారు కాబట్టి హీరో ఎలివేట్ అవుతారు. అది కొంచెం నెగిటివ్గా చూపిస్తే అదంతా డైరెక్టర్ చేతిలో ఉంటుంది. సో ఎవరినైనా అప్రోచ్ అయ్యారా మరి? అంటే లేదండి, వెయిటింగ్ ఫర్ ది, ఇంకా కొంచెం మెచ్యూరిటీ రావాలనుకుంటున్నాను నాకు. అంటే ఏ యాంగిల్లో మెచ్యూరిటీని కోరుకుంటున్నారు మీరు? అదే తెలీదండి. అంటే జనాలు హీ కెన్ డూ ఇట్ అన్నప్పుడు నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుంది. బట్ ఆల్ ఆఫ్ సడన్ ఒక మూవీతో కూడా రావచ్చు. ఐ డోంట్ నో వెన్, ఎలా కూడా నాకు తెలియదు. బట్ ఐ వాంటెడ్ టు యాక్ట్ యాజ్ విలన్. చూద్దాం హౌ ఇట్ వర్క్స్ అనేది. మూవీస్లో మీకు ఇన్స్పిరేషన్ ఎవరిలా మీరు యాక్ట్ చేయాలని చెప్పేసి, ఎవరిలా మీరు ఉండాలి, స్టెబోన్గా ఉండాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు? ఎవరిలా యాక్ట్ చేయడం అనేది దట్స్ ఇంపాసిబుల్ అండి. ఓకే. ఎందుకంటే నాకు ఇష్టమైన హీరోలు జూనియర్ ఎన్టీఆర్. అంటే వెనకట ఉంటే ఎన్టీ రామారావు ఆయనలా నవరసాలు పలికించాలని చెప్పేసి ఒక, అది ఇంపాసిబుల్ అండి అసలు. ఆయనలా చేయడం అనేది కూడా, ఆయనలాగా జూనియర్ ఎన్టీఆర్, నాగార్జున, చిరంజీవి వీళ్ళందరిలో చేయడం అనేది అనుకోవడం కూడా చాలా తప్పు. వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకుని వాళ్ళు చేశారు, మనం కూడా ట్రై చేద్దాము, కొద్ది గొప్ప సక్సెస్ అవుదాము అనుకునే ఆలోచన ఉంటే బాగుంటుందేమో. కానీ వాళ్ళు చేశారు కదా నేను చేద్దాము, చేయగలను అనుకుంటే మాత్రం మూర్ఖత్వం. ఎందుకంటే కొన్ని కోట్ల మంది కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళని గుండెలో పెట్టుకుని పోషిస్తున్నారంటే అది ఓన్లీ బికాజ్ ఆఫ్ వాళ్ళ కష్టం, వాళ్ళకున్న లక్, వాళ్ళకున్న అన్నీ అండి, అన్ని ఆల్ రీజన్స్. అది అందరికీ రావండి. సో మనం నిజాన్ని యాక్సెప్ట్ చేసి మనకి ఎంత ఉందో చూసుకుని ముందు దాని మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది. నాకు తెలిసినంత వరకు నేను జూనియర్ ఎన్టీఆర్, నేను నాగార్జున భయంకరమైన ఫ్యాన్ అండి. నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్కి ఇంకెక్కువ ఫ్యాన్ అయ్యా. బికాజ్ ఆయన పడిన కష్టం, అంటే నా జనరేషన్కి చాలామంది అప్పటికి పెద్ద హీరో చిరంజీవి, నాగార్జున గారు, వెంకటేష్ గారు చాలా కష్టం. అప్పటికి నేను ఇంకా చిన్నపిల్లలు ఉన్నాయి. బట్ నేను ఎంటర్ అయినప్పుడు నేను కల్లారా చూసింది నా ఎన్టీఆర్ గారిని. అండ్ నాగార్జున మళ్ళీ కమ్బ్యాక్ మాస్ మూవీ. సో ఇది నా జనరేషన్ కాబట్టి సో వాళ్ళిద్దరి నుంచి ఎక్కువ ఇన్స్పైర్ అయ్యాను. సో ఎంత ఏజ్ పెరిగినా గ్లామర్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఎంత సినిమా హిట్ కొట్టినా డ్యాన్స్, యాక్టింగ్ అనేది పెరుగుతూ ఉండాలి తప్ప నెగ్లిజెన్స్ వదలకూడదు అంటే ఇద్దరి దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఓకే. సో ఇక జనరల్ క్వశ్చన్స్ అడుగుతాను. కాఫీస్ ఏ ఫ్లేవర్ అంటే ఎక్కువగా ఇష్టం మీకు? కాఫీస్ చాలా తక్కువ తాగుతాను నేను, బట్ ఎవ్రీడే తాగుతాను. ఎవ్రీడే మార్నింగ్ తాగుతాను. ఐ థింక్ మా డాడీ నాకు కాఫీ కల్పిస్తారు ఎవ్రీడే మార్నింగ్. బెడ్ కాఫీ కంపల్సరీ డాడీ. సో నాకు ఇంత చిన్న గ్లాస్లో ఇంత చిన్నగా వేసిస్తారు కాఫీ, ఎందుకంటే దాని నుంచి నేను తాగను అనమాట. జస్ట్ ఐ నీడ్ సమ్ ఫ్లేవర్ అంతే మార్నింగ్ తప్ప. నేను ప్రొడక్షన్ అప్పుడు తాగుతాను, అది కూడా ఇంతే తాగుతాను. మహా అయితే 2-3 సిప్స్ దాని తర్వాత వదిలేస్తాను. అంటే డాడీతో బాగా అటాచ్మెంట్ ఎక్కువగా ఉందా?
డాడీ మమ్మీ అన్నయ్య బాగా అటాచ్మెంట్ అండి. Yeah. పార్టీస్కి ఎక్కువగా వెళ్తూ ఉంటారు. నేను అసలు ఎక్కడ కనిపించండి. యూ క్యాన్ సీ మీ ఇన్ ఎనీ అవార్డ్స్, ఎనీ ఫంక్షన్స్, ఎనీ ఓపెనింగ్స్, నథింగ్. 6 నుంచి 6 వరకే నా ప్రొఫెషన్. దాని తర్వాత నా పర్సనల్ నెవర్ అది ఎవరు ఎంతమంది పిలిచినా నేనైతే వెళ్ళను. అంటిల్ అన్లెస్ ఇట్స్ లైక్ మూవీ ప్రమోషన్ తప్ప. సో ఐ కాంట్ హెల్ప్ ఇట్ బికాజ్ నా పర్సనల్ లైఫ్ ఉన్నది 60 సంవత్సరాల నుండి. దాంట్లోనే బిజీగా ఉండి నా పర్సనల్ టైంని నేను మిస్ చేసుకోలేను. సో ఐ థింక్ పర్సనల్ లైఫ్ ఎంత టైం ఇస్తానో ప్రొఫెషనల్ టైం కూడా అంతే ఇస్తాను. సో ఎక్కడ బాగా మీకు ఇష్టమైన స్పాట్, ఎక్కడ మీ ఫ్రీ టైంని మీరు ఎక్కువ? నా బెడ్రూమ్ అండి. నా బెడ్రూమ్. సో నా బెడ్రూమ్లోకి వెళ్ళానంటే ఇంకా అది షూటింగ్ లేకపోతే ఆల్మోస్ట్ ఒక 6-7 అవర్స్ ఉండిపోతా. అలా చూస్తూ ఉంటా. సీరియల్స్ ఎక్కువ చూస్తుంటా, ఇంగ్లీష్ సీరియల్స్. ఓకే. సో బ్రేకింగ్ బ్యాడ్, నార్కోస్, హౌస్ ఆఫ్ కార్డ్స్. సో చూస్తూ ఉంటే అప్పుడప్పుడు కిందకి వెళ్ళి మళ్ళీ తినేసి మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ నా బెడ్రూమ్లో కూర్చుంటా. సో మై డ్రీమ్ హౌస్ అంటే మై డ్రీమ్ రూమ్, దట్స్ ఇట్. కుక్కలతో ఆడుకుంటా కిందకి వెళ్ళి. ఎందుకని అలా? నా లైఫ్ నచ్చిందండి నాకు. చిన్నప్పటి నుంచి ఎక్కువ అంతే. స్కూల్ కూడా ఎక్కువ వెళ్ళేవాని కాదు. అండ్ ఎక్కువ ఇంట్లో కూర్చొని ఆడుకుంటూ ఉండేవాడిని వీడియో గేమ్స్. ఇప్పటికీ నేను అదే చేస్తున్నాను. ఐ డోంట్ వాంట్ టు చేంజ్ మై లైఫ్ స్టైల్ బికాస్ ఆఫ్ హీరో అయ్యాను కాబట్టి ఐ హ్యావ్ టు చేంజ్ మై లైఫ్ స్టైల్. నైట్ అక్కడికి వెళ్ళాలి, సో కంపల్సరీ పిఆర్ పెంచుకోవాలి. ఐ డోంట్ థింక్ సో అండి. బికాస్ పర్సనల్ లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎవ్రీథింగ్ అండి. ఫ్యామిలీ అనేది అందరికీ చాలా ఇంపార్టెంట్. అది నేను మిస్ చేసుకోలేను బికాస్ ఆఫ్ ఐఎమ్ సేయింగ్ ఐఎమ్ బిజీ డాడీ, ఐఎమ్ బిజీ అమ్మ అని చెప్పి సో కాల్ రీజన్స్ చెప్పి నేను బయటకు వెళ్ళాలి నాకు ఇష్టం లేదు. ఐ హ్యావ్ ఫ్యూ ఫ్రెండ్స్, 4 ఫ్రెండ్స్. సో వాళ్ళతో ఉంటాయి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళతో ఉంటాయి. స్కూల్ ఫ్రెండ్సా లేదంటే కాలేజ్ ఫ్రెండ్సా? లైఫ్ ఫ్రెండ్స్ అండి, ఇంకా లైఫ్ ఫ్రెండ్స్. ఓకే, దట్స్ ఫైన్. సో ఇండస్ట్రీ విషయానికి వద్దాం. ఇండస్ట్రీలో బ్యాక్ సపోర్ట్ లేకపోతే కనుక మనం ఎదగలేము అంటారు. మరి మీరేం చెప్తారు? ఏం తెలుసుకున్నారు ఇండస్ట్రీ గురించి 4 yearsలో? ఐ థింక్ నేను అంత ఎదగపోయినా కొంచెం లైట్గా ఎదుగుతున్నాను అండి. సో అది ఆల్ బికాస్ ఆఫ్ సాయి కొరపాటి గారు. ఐ హ్యావ్ నో బ్యాకప్, బట్ ఒక ధైర్యం ఏంటంటే సాయి కొరపాటి గారు నా బ్యాకప్ అని ఫీల్ అవుతూ ఉంటాను. అండ్ అవసరం శ్రీనివాస్ గారు, నందిని రెడ్డి గారు, అండ్ ఆడియన్స్ నన్ను ప్రేమించేవాళ్ళు, ముఖ్యంగా మా అమ్మ నాన్న. సో అమ్మ దీవెన ఉన్నంత వరకు వేరే వాళ్ళు సపోర్ట్ అవసరం లేదని నాకు తెలిసినంత వరకు. దట్స్ వన్ బ్లెస్సింగ్ ఇనఫ్. దేవునైనా ఎదిరించవచ్చు. అంత కాన్ఫిడెన్స్గా ఉన్నారు. ప్రిటీ ష్యూర్ అండి. చావునైనా ఆపే దేవుని దగ్గర నుంచి అమ్మ ఒకటే. అంతే. రైట్. సో మూవీ ఇండస్ట్రీలోకి వచ్చాక ఇప్పుడు రిలీజ్ అవుతున్న ఈ మూవీ ఒక మనసు, దీనిలో మీకు పెద్దగా హైప్ లేదు. నిహారికనే ఎక్కువగా హైప్ చేస్తూ ఉన్నారు, మీకంటే కూడా తనకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు ప్రమోషన్స్లో. ఏం ఫీల్ ఏం లేదా? ఇదే నేను నన్ను కూడా ప్రమోట్ చేయాల్సిన ప్లేస్లో అమ్మాయిని, హీరోయిన్ని ప్రమోట్ చేస్తున్నారు అని చెప్పేసి. ది ఫన్నీ పార్ట్ ఏంటంటే నేను యాక్చువల్లీ వెబ్సైట్లో సరిగ్గా చూడండి అంత ఎక్కువ, బికాజ్ ఐఎమ్ స్టాప్ యూజింగ్ ఫోన్. సో ఎక్కువ గేమ్స్ ఎక్కువ టైం పాస్ చేస్తుంటాను. సో నాకు ఇలా మమ్మీ చూపించారనమాట, అరే నీ గురించి ఇలా రాశారు, నువ్వు ఫీల్ అవుతున్నావు ఏంటంటే. ఇలా చూస్తే మా దగ్గర పిచ్చా నీకేమన్నా ఏం మాట్లాడుతున్నావు అని. సో నేను విన్నప్పుడు నాకు ఒక డౌట్ వచ్చిందండి. నాకు నిజంగా అంత మీడియా దగ్గర నాకు అటెన్షన్ కావాలి, లేకపోతే నిహార్కి ఎక్కువ ఇస్తున్నారు, నాకు తక్కువ ఇస్తున్నారు అని నాకు అనిపిస్తే నా ప్రీవియస్ మూవీస్ చూసుకుంది. సో సోనారిక, జాదుగాడు, తనకి ఎక్కువ ప్రమోషన్ ఇచ్చారు నాకంటే. సో ఐ నెవర్ సే నథింగ్ బికాస్ షీ ఈజ్ న్యూ అన్నారు. ఓకే, క్యారీ ఆన్, బికాస్ అది ప్రొడక్షన్ సైడ్ నుంచి చూసుకోవాలి, నేను కాదన్ను. లక్ష్మీరామ ఇంటికి అదిగా కొడితే ప్రమోషన్ చేసుకున్నారు. ఐ డోంట్ మైండ్, బికాజ్ అంతగా ప్రమోట్ చేసుకోవాలి నాకు అనిపిస్తే నేను ఎవ్రీ ఫంక్షన్ హాల్లో కనిపించేవాడిని. ప్రతి ఫోటోలు వచ్చాయి, నాకు ఎక్కడ మ్యాగజైన్లో వేయించుకునేవాడిని, న్యూస్ పేపర్లో వేయించుకునేవాడిని, సపరేట్ ఇంటర్వ్యూలు ఇచ్చేవాడిని. సో అండ్ సో దిస్ ఇప్పుడు నేను చేస్తున్నా అని చెప్పి. సో కొన్ని కొత్త ప్రోగ్రామ్స్కి వెళ్ళేవాడిని. నేను ఎక్సెప్ట్ మూవీ రిలీజ్ ఉంటే కానీ నేను బయటికి కనిపించను. సో అలాంటప్పుడు నిహారికకి ఇంపార్టెన్స్ ఇస్తే, ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా జనాల దగ్గర నిహారిక అయితే ఇంపార్టెన్స్ ఉంది, బేసిక్లీ యాక్సెప్ట్ చేయాలి. అది తరతరాలు వస్తున్న ఫ్యామిలీ, ఇది తనకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా నాకు ఎందుకు ఇస్తారు? సో ఎక్స్పెక్ట్ చేయడం అనేది నా తప్పు. అది నాకు రియాలిటీ నాకు తెలుసు కాబట్టి ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ప్రొడక్షన్ సైడ్. సో సంథింగ్ అది మధుర శ్రీధర్ గారి దాని సంథింగ్ ఏదో ప్రాబ్లం. సో అలా చెప్పి అలా రాయించుకున్నారు. ఐ డోంట్ మైండ్ అండి, నాకు తెలిసినంత వరకు. నాకు అంత ప్రమోషన్ పిచ్ అయితే అసలు లేదు, నాకు అసలు పట్టించుకోను. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే నువ్వు ఈ ఇంటర్వ్యూ లేదంటే వెళ్ళి గేమ్ ఆడుకుంటా కానీ ఐ డోంట్ మైండ్ అండి. ఇప్పుడు మీరు ఆడుకుంటా ఉంటే ఒక మొబైల్ కూడా ఇచ్చేస్తాను అండి. అంటే అయినా
తనకి చిన్నపిల్లలు అండి, తనకి ఇంపార్టెన్స్ ఇచ్చారు, నాకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. నాకు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన ఫ్యామిలీ మెంబర్స్, నా ఫ్యామిలీ మెంబర్స్ నాకు ఇంపార్టెంట్ ఇవ్వకపోతే అప్పుడు నాకు కోపం వస్తే, అప్పుడు నాకు బాధ వస్తుంది. సో నా ఫ్యామిలీలో నాకు ఉన్నప్పుడు బాగానే ఉన్నప్పుడు ఎవరికో ఇస్తున్నారు ఇంపార్టెన్స్, నాకెందుకు బాధ రైట్ అని ఇచ్చేది మా మూవీ గురించే కదండి, ఒక్క మనసు. సో వాళ్ళు థియేటర్కి వచ్చిన తర్వాత లేదు నేను నిహారికని చూస్తాను 75 రూపాయలు ఇస్తాను, షవరించి ఉండు 70 రూపాయలు ఇవ్వను అంటే ఊరు కదా. వాళ్ళు వచ్చారు నిహారిక చూస్తారంటే 150, అది కలెక్షన్ నాకు పెరిగినట్టు నెక్స్ట్ సినిమాకి నాకే వచ్చినట్టు కదండి. సో ఇట్స్ లైక్ ఒక సైకిల్ అండి, అంతే, దాని మించి ఇంకేం లేదు. రైట్. ఫస్ట్ మూవీ జాదుగాడు కొంచెం నెగిటివ్గా వచ్చింది. సో అప్పుడు ఎలా ఉంది ఫీలింగ్? మూవీ సక్సెస్ అయితే ఎలా ఉంటాడు శౌర్య, లేదు అంటే ఒకవేళ ఆడకపోతే శౌర్య ఫీలింగ్ ఎలా ఉంటుంది? జాదుగాడు ఇంటర్వ్యూకి ఇదే ఛానల్కి ఇదే ప్లేస్లో కూర్చున్నానండి, ఇలాగే కూర్చున్నా, అంటే సీరియస్ కూర్చుండి ఇలాగే కూర్చున్నాను, నేను ఏమాత్రం డిఫరెన్స్ లేదు. బట్ అప్పుడు కొంచెం షార్ట్ ఇయర్లో ఉన్నాను, ఐ రిమెంబర్ దట్. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు నేను మా డాడీకి ముందే చెప్పేస్తానండి. సినిమా రిలీజ్ నేను డబ్బింగ్ అయిపోయిన నెక్స్ట్ డే జాదుగాడు నేను చెప్పేసానండి, డాడీ మూవీ ఈజ్ గుడ్, బాగా వచ్చింది మూవీ, బట్ ఎలా రిసీవ్ చేసుకుంటారో నాకు తెలియదు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ప్రమోషన్ 0 ఉంది. సో ప్రమోషన్ చేస్తే మాత్రం డెఫినెట్లీ మంచి రిజల్ట్స్ వస్తాయి. సో అని నేను చెప్పాను. చెప్పిన తర్వాత డాడీ ఓకే అన్నారు, బట్ దే డిడ్ 0 ప్రమోషన్. సో యూ క్యాన్ హెల్ప్ ఇట్ అండి. సో నెక్స్ట్ అబ్బాయితో అమ్మాయి కూడా ఫ్లాప్ అయింది. ఇట్స్ డిజాస్టర్, చాలా డిస్ట్రిబ్యూషన్ నష్టపోయారు. సో ఐ ఫెల్ సో సారీ, బికాజ్ దాని తర్వాత అర్థమైంది ఇంకా నేను అలాంటి సినిమాలు చేయకూడదు, క్లారిటీ లేకుండా లైఫ్లో మిస్టేక్ చేస్తాను. నేను కూడా ఒక 2 మూవీస్ చేశాను మిస్టేక్. సో ఇంకెప్పుడు అది రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను తప్ప నథింగ్ విల్ చేంజ్ మై మైండ్ అండి. హిట్ ఆర్ ఫ్లాప్ అంతే తప్ప మేబీ హిట్ ఫ్లాప్ వచ్చేది మేబీ నా దగ్గర వచ్చే జనాలు మారుతారేమో కానీ నేను మారనండి. రైట్. శౌర్య, జాదుగాడు మూవీలో మాస్ అపియరెన్స్ ఉంది. సో ఇంత ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకొని, ఇంత హ్యాండ్సమ్ లుక్స్ పెట్టుకొని ఆ మాస్ అపియరెన్స్కి మీరు సెట్ అవుతారని చెప్పేసి ఎలా అనిపించింది అంటే మీకు సెలెక్ట్ చేసుకున్నప్పుడు? అంటే ప్రతి ఒక్క మనసు కూడా మాస్ ఉంటుందండి. ఇప్పుడు రోడ్డు మీద ఎవడైనా మనం వెళ్తుంటే మెల్లో చైన్ లాగేస్తే అది దొరికితే ఎలా కొడతాం చెప్పండి, మీరు కొట్టరా కదా? మరి మీరు ఇన్నోసెంట్గా ఉన్నారు. సో అలాంటిది డబ్బులు లేనివాడు సంపాదిద్దాం వచ్చినవాడు కసి మీద కొట్టి పంపిస్తే సంపాదించాలని కసి మళ్ళీ కొడతారు కదా. సో అందులో మగాలం ఇంకా కోపం ఎక్కువ ఉంటుంది. సో అంటే స్టోరీ చెప్పినప్పుడు యా అంటే అనిపిస్తుంది, ఇన్ని లవ్ స్టోరీలు చేసాం, కొంచెం లవ్ విత్ యాక్షన్ చేద్దాం అని ఉంటుంది, ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఉంటుంది. సో అలాగే యాజ్ అన్ యాక్టర్గా నేను ఉన్నప్పుడు నాకు అనిపించింది చేద్దాం అని చెప్పి, బాగుంది కదా అని చెప్పి. సో దే డిడ్ంట్ ప్రమోట్ వెల్ అండి. సో ఇట్స్ నాట్ మై మిస్టేక్. అండ్ నేను ఆ సినిమా చూసిన తర్వాత నేను మీ ఆలోచన నాకు వచ్చిన డౌట్ ఉంది, నేను సరిపోతానా లేదా అని. దాని తర్వాత నేను రివ్యూస్ వైజ్ క్రిటిక్స్ అందరిని కనుక్కుంటే యూ డిడ్ బెస్ట్ అన్నారు. సో నా వైపు నుంచి నేను తప్పు చేయలేదు యాజ్ ఆఫ్ నౌ. సో కూల్, ఇప్పుడు ఆ జనాలు రెడీగా లేకపోయినా మేబీ ఇంకో ఫ్యూ ఇయర్స్ తర్వాత మళ్ళీ నన్ను చూడడానికి రెడీ ఉంటారు. లెట్స్ ట్రై అంటిల్ సక్సీడ్ అన్నారు అండి. రైట్. సో డైరెక్టర్స్లో ఎవరంటే బాగా ఇష్టం వాళ్ళ, అంటే ఇప్పటి వరకు మీరు చేసిన వాళ్ళు కావచ్చు, ఇంకా మిగతా ఎవరైతే ఇండస్ట్రీలో ఉన్నారో వాళ్ళందరివి కూడాను ఎవరిని చూస్ చేసుకుంటారు ఒక మూవీలో? ఫస్ట్ వీళ్ళు ఉన్నారు ఆప్షన్లో అంటే, ఒక నలుగురు ఉన్నారు అంటే, వివి వినాయక్, రాజమౌళి గారు అలా. నాకు అన్డౌటెడ్లీ నా ఫేవరెట్ డైరెక్టర్ నా గాడ్ వచ్చి అవసరం శ్రీనివాస్ గారు అండి, నో డౌట్ ఇన్ దట్. అందరి డైరెక్టర్ కంటే ముందు నాకు అవసరం శ్రీనివాస్ గారు ఉంటారు. ఆయనకి ఇచ్చే గౌరవం, ఆయనకి ఇచ్చే విలువ, ఆయనకున్న నాకు ఆయన మీద ఉన్న అభిప్రాయం టోటలీ డిఫరెంట్. సో అంత బాండ్ ఏంటి ఇద్దరు మీద? అంటే బాండ్ అంటే ఇట్స్ లైక్ తెలియదండి, ఆయనకి తెలియదు, నాకు తెలియదు మరి ఎందుకు ఆ బాండ్ వచ్చిందో. సో దాని తర్వాత నాకు ఇష్టమైన డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు అండి, వి వినాయక్ గారు, గౌతమ్ మీనన్, కరుణాకర్. కానీ ఈ క్వశ్చన్ అందరిని అడగండి, కాకపోతే రాజమౌళి గారు ఇష్టమని మాత్రం అడగద్దు. సో అందరికి ఇష్టమైన డైరెక్టర్ ఆయన ఒకళ్ళు, చిరంజీవి ఒకళ్ళు. అందరికి ఇష్టమైన హీరో, అందరికి ఇష్టమైన డైరెక్టర్ రాజమౌళి, చిరంజీవి గారు ఉంటారు. సో వాళ్ళకి ఇద్దరు గురించి అడిగి ఇంకా వేస్ట్, టాపిక్ వేస్ట్ ఇంకా. బికాజ్ వాళ్ళతో చెయ్యను అనే హీరో ఒకరు చూపించండి. బాలీవుడ్ కూడా రెడీగా ఉన్నారు. బాలీవుడ్కి వెళ్తున్నారా? నేనా అంటే అక్కడ తెల్లగా ఉన్నంత మాత్రం సరిపోవండి, హిందీ కూడా రావాలి. ఒడ్డు పొడుగు బాగున్నారు కదా. హిందీ రాదండి, హిందీ రాదు, అంత మన సీన్ లేదు. క్యాన్ అన్నప్పటికీ అయిపోద్ది మ్యాటర్. ఫస్ట్ టేక్కే మనం 3 నెలలు 4 నెలలు చేయాలి ఒక డైలాగ్ చెప్పడానికి. అవ్వాలి కదండి, ముందు ఇక్కడ వెలగబెట్టి అప్పుడు చూద్దాం. ఓకే. డ్రీమ్ రోల్ ఏంటి మరి? డ్రీమ్ రోల్ నిన్నే పెళ్ళడతా అలాంటి నాగార్జున లాంటి క్యారెక్టర్ చేయాలి అంతే అండి. అలాంటివి వచ్చినా నేను ఒప్పుకోను, బికాజ్ ఇట్స్ డ్రీమ్, ఎప్పటికీ డ్రీమ్ లానే ఉండాలి. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి నెక్స్ట్? జోచిస్తానందా, నేను రోహిత్ చేస్తున్నాను, రోహిత్ చేస్తున్నాను, ఇద్దరం అన్నతంలో. అండ్ సినిమా డైరెక్టర్ వచ్చి అవసరం శ్రీనివాస్ గారు.
మళ్ళీ మళ్ళీ బాగుంది. సాయి కార్పొరేట్ గారి ప్రొడక్షన్లో అది. దాని తర్వాత సుకుమార్ గారి ప్రొడక్షన్లో హుషన్ సకీరన్ అని చెప్పి డైరెక్టర్. సో ఆయనతో చేస్తున్నాను ఆగస్ట్ నుంచి. యాజ్ ఆఫ్ నో ఇంతే అండి. సో చూడాలి. ఏంటి 4 సంవత్సరాలు ఫీల్డ్ లోకి వచ్చి చేసింది దీంతో పాటు 9వ సినిమా, 9వ సినిమా, 10వ సినిమా సెట్స్ లో ఉంది, రన్నింగ్ అవుతూనే ఉంది. ఇంకేంటి అలా చూస్తే మీరు సంవత్సరానికి 2 ఇప్పుడు 3 చేసినట్టు ఈ ఇయర్. 2014లో లాంచ్ అయ్యానండి. 2014లో 4 మూవీస్ వచ్చాయి. 2015లో ఓన్లీ 1 మూవీ వచ్చింది. 2016లో ఇప్పటికే 2 మూవీస్ వచ్చాయి. అండ్ దిస్ ఇస్ 3rd మూవీ. 6, 7, 8. సో కెరియర్ బాగానే ఉందన్నమాట, హ్యాపీగా. యా అండి, అలా ఉన్న కెరీర్. ఇంట్లో అందరు బాగున్నంత వరకు మన కెరీర్ ప్రాబ్లం లేదండి. సో దట్స్ మై కెరీర్. సో ఒక అమ్మాయి వచ్చేసి మిమ్మల్ని ప్రపోజ్ చేసి మ్యారేజ్ చేసుకోమని చెప్తే ఏం చేస్తారు? అంటే మీకు కూడా బాగా నచ్చితే, ఫస్ట్ మమ్మీకి నచ్చితే ఓకే అన్నట్టు. ఇంకా నాకు బాగా నచ్చిందంటే తను వచ్చి ప్రపోజ్ చేస్తాను, నేను ప్రపోజ్ చేస్తాను ఫస్ట్ థింగ్. సో నాకు అంటే బాగా నచ్చడానికి తెలియదండి. ఇట్స్ డిపెండ్స్ అపాన్ టైం, ఫీలింగ్స్, నేనున్న మూడు బట్టి. ఇప్పుడు గబాల్లో నేను షూట్లో ఏదో సీన్లో ఉండి ఐ లవ్ యూ అనుకో, ఏంటి ముందు పక్కపో అంటే, సో మంచి సీన్ చేసి అందరు మెచ్చుకున్నప్పుడు ఐ లవ్ యూ అంటే యా అవునా సరే ఐ థింక్ అబౌట్ ఇట్, ఇలా ఉంటుంది. ఇట్స్ డిపెండ్ ఆఫ్ మూడ్ అండి. ఐ లవ్ యూ అని మాత్రం చెప్పినంత మాత్రాన తిరిగేసి వెళ్ళిపోవడం కాదు కదా, పెళ్లి చేసుకోవాలి. సో దాని గురించి చాలా ఆలోచించాలి. పెళ్ళి ఎప్పుడు మరి? మా అన్నయ్య పెళ్ళి ఇంకా అవ్వలేదండి. November 4th మా అన్నయ్య పెళ్ళి. దాని తర్వాత మరి నాది ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఆగాలండి. ఓకే, చూద్దాం. పెట్టేసుకున్నారనమాట టార్గెట్ ఏం లేదండి. ఇంకా 5 years లోపల కూడా పెళ్ళి అవ్వకపోతే ఇంకా ఎప్పటికీ అవ్వదని. అది మనం పెట్టింది కదా, సొసైటీ పెట్టింది అది టార్గెట్ నాకు. ఓకే, శౌర్య ఓకే అన్నాడంటే అక్కడ క్యూలో నిలబడి వచ్చేస్తారు. నువ్వేంటి అలా మాట్లాడుతున్నారు? అలా అనుకున్నారండి అంతే తప్ప అక్కడ బయట ఏమీ లేదండి మ్యాటర్. అక్కడ నేను చెప్తున్నాను కదా, కావంటే మీకు ఇక్కడ నుంచి చెక్ పోస్ట్ నడుచుకుని వెళ్తే ఒక్క అమ్మాయి కూడా చూడదు. సో అది ర్యాపిడ్ క్వశ్చన్స్. ఓకే, ఇష్టమైన ఫుడ్? పులిహోర. ఇష్టమైన పర్సన్ ఇన్ ఫ్యామిలీ? పర్సన్ 1. అమ్మ. ఓకే, అమ్మ నాన్న ఇద్దరు ఒకటే కదా. దట్స్ ఫైన్. ఓకే, ఇష్టమైన ప్లేస్? నా బెడ్రూమ్. ఓకే, ఇష్టమైన ఫ్రెండ్? పూజిత్. ఓకే ఓకే, నైస్ చిట్ చాట్ విత్ యూ శౌర్య. థ్యాంక్ యూ అండి, చాలా దూరం ఉంది. రియల్లీ. సో ఒక మనసు గ్రాండ్ సక్సెస్ అవుతుంది తప్పకుండాను. అలానే మీ జో అచ్యుతానంద కూడా ఎంత త్వరగా రిలీజ్ అవుతుందని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్.